So, hey everyone, welcome to Orange Army Muchatlu presented by Fan Charge TV. So, as a Orange Army fans, as SRH ఫ్యాన్స్గా రేపు మ్యాచ్ డే ముందు రోజు కూర్చొని మాట్లాడితే అసలు ఏమేమి మాట్లాడతామో అనే ఒక అన్ఫిల్టర్డ్ డిస్కషనే ఈ ఆరెంజ్ ఆర్మీ ముచ్చట్లో పోడ్కాస్ట్ అయితే. సో నాకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది విష్ణు అండ్ నాకు రైట్ సైడ్లో ఉన్నది నిఖిల్. సో వీళ్ళిద్దరూ నాకు ఆరెంజ్ ఆర్మీ నుంచే పరిచయం. సో చెప్పండి గాయస్, సో రేపు ఐపీఎల్ 2026లో మనము ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడుతున్నాము. సో హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ బోత్? ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది. 300 కొడతారని చాలా సోషల్ మీడియాలో వస్తుంది. 300 కంటే కూడా ఫస్ట్ మ్యాచ్ గెలిస్తే ఆ కిక్కే వేరు. 250 కొడతారా, 240 కొడతారా, లేకుంటే వాళ్ళని 180కి డిఫెండ్ చేసి మనం చేయబోతున్నాం అనేది ఫస్ట్ మ్యాచ్ గెలవాలి, ఒక గెలుపుతో స్టార్ట్ అవ్వాలంతే. దాని గురించి నేను ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నా. గడ్డ మీద పోయి ఆర్సీబీని కొట్టి వస్తే ఆ కిక్కే వేరుంటుంది. ఫస్ట్ మ్యాచ్ గెలిస్తే అంతే, అది ఆర్సీబీ పైన, అది ఆర్సీబీ మీద 300 అనేది సెకండ్ థింగ్, అది బోనస్. అది మన వాళ్ళు ఇస్తారా లేదనేది చేస్తారులే. ఈ సీజన్ గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారు మన వాళ్ళు కూడా. ఎక్కడ చూసినా వాళ్ళ ప్లేయర్స్ కూడా 300 గురించి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మనం మెయిన్గా వెన్ ఆర్సీబీతో మ్యాచ్ అంటే మనము ఎంత హ్యాపీ అయినామో అంత లోపల ఒక భయం కూడా ఉంది. ఇప్పుడు అసలు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గానే మాట్లాడుతున్నాం. ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ గురించి మనము భువనేశ్వర్ కుమార్ని ఎంత దగ్గర నుండి చూసినామో ఎవరు చూడలే. భువనేశ్వర్ కుమార్ అనేటోడు ఫస్ట్ పవర్ ప్లేలో వికెట్ తీసే బౌలర్, తీస్తారు పక్కా తీసే బౌలర్. అలాంటిది భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు ఇలాంటి సన్ రైజ్ హైదరాబాద్కి అగేన్స్ట్ ఆడుతున్నాడు. అండ్ ఇంకొకటి భువనేశ్వర్ కుమార్ సన్ రైజ్లో ఉన్నప్పుడు ఒక హీరో లాగా చూసినాము. ఒక ఎక్కర్లేని పేరు, ఎవరు అడిగినా భువనేశ్వర్ కుమార్ టాప్ బౌలర్. అసలు భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ వెళ్ళిన తర్వాత అసలు మర్చిపోయినాం అసలు భువనేశ్వర్ కుమార్ అనే బౌలర్ ఆర్సీబీలో ఉండని చెప్పేసి. బికాస్ వీఆర్ నాట్ ఎయిటింగ్ భువీ రైట్. అదంటలేను, రేపు భువనేశ్వర్ కుమార్ చాలా కీ రోల్ అది భయం అవుతుంది యాజ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండర్స్ పైన మంచి స్ట్రైక్ రేట్ ఉంది భువనేశ్వర్కి. మన వాళ్ళు టాప్ 3లో 3 లెఫ్ట్ హ్యాండర్సే. అదొకటి పెద్ద భయం వేస్తుంది. భువీకి ఎస్ఆర్హెచ్లో మంచి గుర్తింపు వచ్చింది. ఫైనల్లో ఆబ్వియస్గా భువీ వల్లే ఆర్సీబీ గెలిచింది. అది ఆ రోల్ కూడా కీ రోల్ ప్లే చేశాడు, కానీ అంత గుర్తింపు రాలా. ఎందుకో మరి ఆర్సీబీ వాళ్ళైతే ఓన్ చేసుకున్నారు వాళ్ళు కూడా మనలానే. కానీ ఆ స్టార్డమ్ అనేది పాపం భువీ ఎప్పుడు కూడా ఒక నార్మల్ బౌలర్గానే ఉండిపోతాడు ఒక నార్మల్ ఆడియన్స్కి. ఓన్లీ క్రికెట్ని బాగా చూసేవాళ్ళే భువీని బాగా ఓన్ చేసుకుంటారు. సో అదైతే ఉండిపోతుంది. బట్ రేపు అభిషేక్ శర్మ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. భువనేశ్వర్ తగ్గడు, ఇన్ స్వింగల్ అవుట్ స్వింగల్తో అభికి స్ట్రైట్ చేస్తాడు. అభిషేక్ శర్మ ఏది భువనేశ్వర్ని ట్యాప్ చేసుకుని సింగిల్ తీసుకొని నెక్స్ట్ ఓవర్లో కొట్టడం కూడా కొట్టాల్సిందే అంటాడు. అది ఎట్లా ఉంటుంది, హార్ట్ బీట్ ఎట్లుంటుంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి. భువీని అగ్నెస్ట్గా చూస్తుంటే ఆ హార్ట్ బీట్ ఇంకా పెరిగిపోద్ది అభి ఆడుతున్నాను సేపు. అండ్ నేనైతే ఇప్పుడు 6 o'clock 5 o'clock అవుతుంది రికార్డ్ చేసేటప్పుడు. 6 o'clock నేను ట్రావెల్ అవుతున్నాను. నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నా. నేను లాస్ట్ టైం చిన్న స్వామికి వెళ్ళినప్పుడు చెప్తున్నా, నువ్వు ఉండే అప్పుడు నీకు తెలుసు వస్తానన్నావు, కానీ లాస్ట్ మూమెంట్లో రాలేకపోయాను. నేను లాస్ట్ టైం చిన్న స్వామికి వెళ్ళినప్పుడు అదొక మాటల్లో కూడా చెప్పలేను ఆ మూమెంట్. ఆ 287కి నొక్కని వెళ్ళడం కాదు, 25 members ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ని తీసుకెళ్ళి ఒకటే దగ్గర కూర్చున్నప్పుడు అసలు వాట్ ఏ వైబ్ తెలుసా, అది మాటల్లో కూడా చెప్పలేను. మేము ఇట్లా వెళ్ళినాము, ఇట్లా వెళ్ళి ఫస్ట్ రోలో కూర్చున్నాము. ఫస్ట్ రోలో వచ్చింది నాకు ఇంకా గుర్తుంది. ఇట్లా కూర్చొని వెన్ వీఆర్ సీయింగ్ మ్యాచ్ కొడతారు. ఇప్పుడు నార్మల్గా మేము 277ని చూసిన తర్వాత వెళ్ళినాం. అది 200+ అయినా ఏం అనిపించలే. అది పోతుంది 250 వరకు అయింది. 250 వరకు అయిన తర్వాత ఎగ్జైట్మెంట్ వేరే. అరే 300 కొడతారేమో అంటే ఎట్లా ఉంటుంది అప్పుడు. ఫస్ట్ 267ని దాటితే అదొక వేరే వైబ్. ఆ 267ని దాటింది, దాని తర్వాత 277 క్లోజ్కి వచ్చింది, అది దాటింది. అరే జస్ట్ ఇమాజిన్ చేసుకో మేము ఎట్లా వస్తున్నామో. నా గొంతు వెళ్ళిపోయింది, నా గొంతు ఎగిరిపోయింది అసలు. మార్క్రము అసలు ఏమన్నా మ్యాచ్ అది. దాని తర్వాత 287 కొట్టినప్పుడు అసలు నన్ను ఎవ్వరు ఆపలేకపోతే ఆ జోష్లో ఆర్సీబీ ఫ్యాన్స్ మా మీద వచ్చి మీద పడిపోవడము, మీ సైలెంట్ ఉండండి అనడము. అక్కడ కొడుతున్న 4లకి 6లకి మేము రెచ్చిపోవడము. అక్కడ పోలీసు వాళ్ళు మాకు ఆర్సీబీ ఫ్యాన్స్ అంటే అక్కడ ఏమైందంటే 10,000 2 స్టాండ్స్ కలిపి ఉండే. అక్కడ మొత్తం స్టాండ్స్లో మేము ఒక్క బ్యాచే ఎస్ఆర్హెచ్ బ్యాచ్. అక్కడికి అడుగులేరు మొత్తంలో. మేము ఇట్లా కూర్చునేసరికి మొత్తం అందరు మా మీద పడిపోతున్నారు. పోలీసు వాళ్ళు మా పక్కకి మాకు కాపలా ఉన్నారు పోలీసు వాళ్ళు. దట్ ఈస్ ద వైబ్ ఓవర్ దేర్ అప్పుడు. దాని తర్వాత మళ్ళీ ఈసారి వెళ్తున్నా, ఐఎమ్ వెరీ
ఈసారి ఐఎమ్ వెరీ హ్యాపీ. లైక్ ఏం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటలేను 300, ఎందుకంటే నేను అన్ని యూజ్ చేసిన ఆ 250+ స్కోర్ ఏదైతే చేసిందో అన్నిట్లో నేను ఉన్నా. ఈసారి దగ్గరుండి 300 చూడాలి, మేము స్క్రీన్ లో చూడాలి. అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఫస్ట్ ముంబై మీద కొట్టినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేవు, దాని తర్వాత ఆర్సీబీ మీద కొట్టినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేవు, కేకేఆర్ మీద కొట్టినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అదే ప్రాబ్లం అవుతుంది అని నాకు భయం అవుతుంది. అందరు భయం కూడా 230 కొట్టి నా కూడా ఏముందిలే 230 అనే ఈజీ అసలు వైబ్ రావట్లేదు. అసలు 250 240 అన్నా అరే, ఎందుకంటే లాస్ట్ టైం మనం 287 కొట్టినామా, రిటర్న్ లో ఆర్సీబీ ఎంత కొట్టింది ఆ మ్యాచ్ 25 రన్స్ ఆడుతాడు, 25 రన్స్ తేడా. దినేష్ స్కోర్ కి 1 రన్ ఎక్కువ కొట్టారు, 264. 25 రన్స్ డిఫరెన్స్ ఆడుతూ గెలిచారు. దినేష్ కార్తిక్ 35/83. దినేష్ కార్తిక్ ఆడిన ఇన్నింగ్స్ కి భయం అయిపోయింది. 287 రన్స్ కొట్టి కూడా భయపడ్డామంటే అర్థం చేసుకో ఎట్లుండేనో మ్యాచ్. సో చిన్నస్వామి అనేది టోటలీ నా ప్రకారం అయితే టోటలీ బ్యాటింగ్ ఫేవర్, లైక్ హూ ఎవర్ బాక్స్ అంటే ఫర్ ఇంటర్నేషనల్ 100% ఆ సెగ్మెంట్స్లో. కానీ బౌలింగ్ ఫస్ట్ మనం బౌలింగ్ గురించి మాట్లాడదాము. సో రేపు ఏ టీం అయితే పవర్ ప్లేలో వికెట్స్ రాగడుతుందో దే విల్ బి, వాళ్ళకి ప్యూర్ అడ్వాంటేజ్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఒక ఓవర్కి 10 రన్స్ ఇచ్చాడంటే బాగా వేసినట్టు, ఓవర్ 12 రన్స్ ఇచ్చినా కూడా బాగా వేసినట్టే. మన కామెంటేటర్స్ కూడా రీసెంట్గా మన స్టార్ స్పోర్ట్స్ షూట్లో కలిసినప్పుడు 4 ఓవర్లకు 4 ఇస్తే ఈజ్ ఎ గుడ్ బౌలర్ అంట. అంటే SRH వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్, మేబీ ఫస్ట్ మ్యాచ్లో అన్నారు. సో అది ఎవరు అవుతారు, కాంబినేషన్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. హర్షల్ పటేల్ నాకెందుకో ఈ సీజన్ శివాంగ్ కుమార్. సో నార్మల్ గా కాంబినేషన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ప్యాట్ కమిన్స్ లేడు కాబట్టి నీ ప్రకారం హర్షల్ పటేల్, జేడి, బ్రైడెన్ కార్స్ ఆర్ ఇషాన్ మలింగా. అది ఇషాన్ మలింగా నాకు మంచి మూవ్ అనిపిస్తుంది, ఎందుకంటే మనకి బ్యాటింగ్ డెప్త్ అయితే చాలా ఉంది. సో మళ్ళీ బ్యాటింగ్ ఆల్రౌండర్ కి వెళ్లే బదులు పర్ఫెక్ట్ బౌలర్ని తీసుకోవడం మంచి. ఇక్కడ ఏమవుతుందంటే లివింగ్స్టన్ తీసుకుంటే సలీల్ అరోరాను కానీ అనికేతన్ కానీ డ్రాప్ చేయాల్సి వస్తుంది. కాకుండా లివింగ్స్టన్నే డ్రాప్ చేసి సలీల్ అరోరా అనికేతన్ ఇద్దరిని తీసుకొని బ్రైడెన్ కార్స్ ఇషాన్ మలింగాని ఇద్దరిని తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. సో నా సెగ్మెంట్ నా ప్రకారం ఏముందంటే మనకు ఆల్రెడీ ఇండియన్ కోర్ అనేది స్ట్రెంత్ అయిపోయింది. ఇప్పుడు సలీల్ అరోరా అనేటోడు ఎక్స్ ఫ్యాక్టర్ లేక వచ్చి కూర్చుండు ప్లేయింగ్ 11లోకి. సో మనము 3 ఓవర్సీస్నే ప్లేయింగ్ 11లో ఉంచి ఆ రిమైనింగ్ ఎవరైతే ఇంకొక 4th ఓవర్సీస్ ఉంటారో ఆ 4th ఓవర్సీస్ని మనం ఇంపాక్ట్ సప్ లాగా యూజ్ చేసుకుంటే మనకి అడ్వాంటేజ్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనకి బ్యాటింగ్లో కావాల్సినప్పుడు బ్యాటింగ్ లో లివింగ్స్టన్ లైక్ ఎవరినైనా లివింగ్స్టన్ ని దింపుకోవచ్చు, మనకి బౌలింగ్ కి కావాల్సినప్పుడు ఇషాన్ మలింగ్ అని దింపుకోవచ్చు. లైక్ నా ప్రకారం అయితే సన్ రైజ్ హైదరాబాద్ కి ఇండియన్ కోర్ అనేది మనం బిల్డ్ చేసుకున్న ఇండియన్ కోర్ చాలా స్ట్రెంత్ ఉంది. ఇప్పుడు బౌలింగ్ లో కూడా ప్యాట్ కమిన్స్ ఇప్పుడు బౌలింగ్ గురించి మనం మెయిన్గా మాట్లాడితే ప్యాట్ కమిన్స్ లేకపోవడంతో మన ఒక బిగ్ బ్లో లాగా అనిపిస్తుంది. అసలు పవర్ ప్లేలో 6 overs ఎవడేస్తాడు అనేది బిగ్ క్వశ్చన్. హర్షల్ పటేల్ డెత్ వేస్తాడు, జేడీ కూడా ఇప్పుడు పవర్ ప్లేలో చాలా తక్కువ వేస్తున్నాడు. జేడీ వేసినా నితీష్ తన ఫేవరెట్ ప్లేయర్ కి బౌలింగ్ అయిపోతున్నాడు, విరాట్ కోహ్లీకి. మన అభిషేక్ శర్మ భువనేశ్వర్ అని అనుకుంటున్నాం కానీ విరాట్ కోహ్లీ వర్సెస్ నితీష్ కూడా ఇప్పుడు ఒక యంగ్స్టర్ ని అబ్సల్యూట్లీ నితీష్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఆల్రౌండర్, అది 100% అగ్రీ చేస్తున్నా. కానీ ఒక యంగ్స్టర్ ని IPL లాంటి ఫార్మాట్ లో అంతా ఇప్పుడు ఆర్సీబీ విరాట్ కోహ్లీకి అగేన్స్ట్ గా నేను ఓపెనింగ్ వేపిస్తా సన్ రైజ్ హైదరాబాద్ నుంచి అంటే అబ్సల్యూట్లీ అది నాట్ ఎట్ ఆల్ ఏ జోక్. విరాట్ కోహ్లీ లాంటి వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ ఉన్నాడు ఆపోజిట్ సైడ్. పెద్ద పెద్ద బౌలర్సే నార్మల్గా దే విల్ ఒకసారి అటు ఇటు దే విల్ సఫర్ వెన్ దే ఆర్ ప్లేయింగ్ అగేన్స్ట్ విరాట్ కోహ్లీ. అలాంటిది నితీష్ని డైరెక్ట్గా నేను ఆర్సీబీకి అగేన్స్ట్గా పవర్ ప్లేలో ఫస్ట్ ఓవర్ ఇస్తా అంటే అదొక ఎంతవరకు రాణిస్తాడు అనేది బిగ్ క్వశ్చన్. కానీ నేను 100% నమ్ముతా నితీష్కి పవర్ ప్లే. కానీ ఇప్పుడు నితీష్ని పెట్టుకొని మాకు పవర్ ప్లే బౌలింగ్ ఉంది అని అనుకుంటే అదొక, కానీ ఎంతవరకు వేస్తారనేది అది అసలు ఇస్తారా లేదా, అలా ఇస్తే ఏంటి, లేకుంటే పవర్ ప్లేలో ఉన్న స్పిన్నర్కి ఇస్తారు లేదు అంటే మన కొత్త ప్లేయర్ అయినా డేవిడ్ పైన వైపు కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఈజ్ వెరీ గుడ్ న్యూ బౌలర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ స్వింగ్ చేశారు బాల్ ని అండ్ డెత్ లో కూడా చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఎకనామీ 8.40 అంత ఉంది. BPL లో కూడా ఆల్మోస్ట్ లైక్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఫైనల్స్ లో కూడా. సో మన బెంచ్ స్ట్రెంత్ కూడా ఈసారి బాగా స్ట్రాంగ్ చేసుకున్నారు. సో సలీల్ అరోరా ఇప్పుడు ఎవరు ఆడకపోయినా నేను వస్తా ప్లేయింగ్ లెవెల్ కానీ కూర్చున్నాడు. సో లాస్ట్ టైం మనకి అది అనికేత్ కి ఛాన్స్ ఇస్తారు, ఒకవేళ అనికేత్ పర్ఫామ్ చేయకపోతే
అనికేత్ ప్లేస్ లో సలీల్ ని తీసుకొని వస్తారా అనిపిస్తుంది. అదైతే క్లియర్ గా అనిపిస్తుంది. ఇప్పుడు సలీల్ అరోరా ఆర్ అనికేత్ వర్మ, అనికేత్ ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. వాళ్ళిద్దరు ఎవరు నడిపిస్తారు అనేది పాయింట్. అండ్ కమింగ్ బ్యాక్ టు ప్లేయింగ్ 11, ఒకసారి మనం ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాము. సో నిఖిల్, ఫస్ట్ ఓపెనింగ్ పేరు ఏంది తెలిసింది? ఓపెనింగ్ పేరు తెలిసింది. నెంబర్ 3 కూడా ఇషాన్ కిషన్. టాప్ 3 మనకున్నంత టాప్ 3 ఏ టీమ్ అది 100%. ఎందుకంటే ఫస్ట్ నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ. ట్రావిస్ హెడ్ ని కూడా వరకు నంబర్ 2 లో ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గాడు. బట్ అండ్ నంబర్ 3 చెప్పేది అవసరం లేదు, మన కెప్టెన్ ఇషాన్ కిషన్. నెంబర్ 2 నంబర్ 4 లో ఎండ్రిస్ క్లాసెన్, నెంబర్ 3 వరకు. సో మనకి ఫస్ట్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ ఇషాన్ కిషన్ అసలు ఏం ఫరక్ పడాల్సిన అవసరమే లేదు. కానీ లాస్ట్ టైం మనం కొన్ని మ్యాచెస్ చూసుకుంటే ఎప్పుడైతే ఈ టాప్ ఓపెనింగ్ పేరు ఫెయిల్ అయినా, ఇషాన్ కిషన్ ఫెయిల్ అయిందో, దెన్ కమ్స్ ద రియల్ క్వశ్చన్. అప్పుడు ఒక రియల్ క్వశ్చన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లో కూడా లైక్ చాలా మ్యాచెస్లో అసలు ఫైనల్ మన 2024 IPL ఫైనల్లో కూడా అదే క్వశ్చన్ కదా. ఇప్పుడు హూ ఆర్ ద మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ హూ గోనా ప్లే ఆఫ్టర్ వీళ్ళు ఫెయిల్ అయితే నెక్స్ట్ ఎవరు అనేది ఒక బిగ్ క్వశ్చన్. సో ఈసారి మళ్ళీ అదే లైనప్ ఉంది మనకి. ఆ ప్రాబ్లమ్ని ఈసారి కరెక్ట్ చేసుకోవాలి. మనం ఆ రోల్ ఎవరొకరు లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలగాలి. నితీష్ లాస్ట్ ఇయర్ మన మైనస్ పాయింట్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి పర్ఫామ్ చేయలేదు అనుకున్నంత. సో దానివల్ల మన బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం డెప్త్ పోయింది అనిపిస్తుంది. సో ఇయర్ నితీష్ రెడ్డి కంబ్యాక్ ఇస్తే మాత్రం మన టాప్ 4. అందుకే నితీష్ నెంబర్ 4 నుంచి నెంబర్ 5, నెంబర్ 6 లో కూడా వచ్చారు లాస్ట్ ఇయర్. బట్ ఈసారి నెంబర్ 4 క్లాసెనే పంపిస్తారు. వికెట్లు పడ్డా పర్లే, క్లాసెనే పంపిస్తారు. లివింగ్స్టన్ అనేది ఇప్పుడు పెట్టుకోవాల్సిన ఆప్షన్ లేదు. ఇప్పుడు లివింగ్స్టన్ అనేది ఎందుకంటే లాస్ట్ టైం మన ప్లేయింగ్ 11 చూస్తే లాస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎప్పుడైతే లాస్ట్ 5 మ్యాచెస్ ఆడిందో 2025లో ఆల్మోస్ట్ లైక్ 4 గెలిచింది విత్ హర్ష్ దూబే అండ్ ఇషాన్ మలింగా కాంబినేషన్. లైక్ సేమ్ టీమ్, ప్రాపర్ టీమ్. ఇప్పుడు మొహమ్మద్ షమీని తీసేసినారు, ఫిట్ కాలే టీంలో. సో సేమ్ టీమ్ తోటి వస్తున్నారు కాబట్టి మనం ఎక్కువ టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు. అని మన బౌలింగ్ లేదు అంటున్నారు, అదే బౌలింగ్ తోటే కదా మనము గెలిచింది లాస్ట్ 3 మ్యాచెస్ గెలిచాము. మన బ్యాటింగ్ డామినేషన్ మనం బౌలింగ్ లేదు అలా కనిపిస్తుంది జనాలు. అంతెందుకు మన లాస్ట్ మ్యాచ్ అయిన KKR తోటి మనం 286 ఏదో కొట్టారు. సో ఆ మ్యాచ్ లో బౌలింగ్ మనది ఫ్లాప్ అయితే అనుకున్నాం, కానీ బిలో 150లో డిఫెండ్ చేసారు. అవును. సో రేపటి మ్యాచ్ గురించి అంటే ఫస్ట్ మ్యాచ్ గురించి అంటే నేను ఫస్ట్ ప్లేయింగ్ 11 గురించి ఎక్సైటెడ్గా ఉన్నా. ఎప్పుడు ఇంత ఎక్సైటెడ్గా లేను. సేమ్ ఇప్పుడు నార్మల్గా ఇషాన్ కిషన్ కదా, ఇషాన్ కిషన్ మే టేకప్. ఇప్పుడు సలీల్ అరోరా అండ్ ఇషాన్ కిషన్ దే బోత్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ కాదు. సో సలీల్ అరోరాని దగ్గరుండి చూసినాడు ఇషాన్ కిషన్, ఎందుకంటే దే హ్యావ్ ద కాల్. ఇప్పుడు ఇషాన్ కిషన్ కొన్ని మ్యాచెస్ ఉంటాడు. ఇషాన్ కిషన్ క్యాప్టెన్సీ ప్రూవ్ చేసుకోవాలంటే హీ నీడ్ టు టేక్ సమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ డిసిషన్స్ వేర్ కొత్త ప్లేయర్స్ వచ్చి పర్ఫామ్ చేయాలి. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా మెయిన్లీ ప్లేయింగ్ 11. అసలు ప్లేయింగ్ 11 ఎట్లా క్యూరేట్ చేస్తారు ఫస్ట్ మ్యాచ్లో అని చెప్పేసి. సో ప్లేయింగ్ 11 ఒకటే గేమ్. మన ఫస్ట్ టాప్ ఆర్డర్ అయితే ఏం లేదు, బౌలింగ్ ఆర్డర్ని ఎట్లా ప్లే చేస్తారు, ఓపెనింగ్ బౌలర్ ఎవరు సన్ రైజర్స్ హైదరాబాద్కి, ఈ కొన్ని ఫ్యాక్టర్స్ అయితే నేను వెయిట్ చేసి చూస్తున్నా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మ్యాచ్. అండ్ నేను ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్ క్లబ్ ఫౌండర్ రేపు వెళ్ళి ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్ బేస్ ఏదైతే బెంగళూరులో ఉందో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో పాటు ఒక 30 మెంబర్స్ SRH ఫ్యాన్స్ మేము ఒక స్టాండ్లో అయితే కూర్చుంటున్నాము. అండ్ దాంతోపాటు మేము ఒక ట్రిబ్యూట్ చేస్తున్నాము ఫర్ ఆల్ ది RCB ఫ్యాన్స్ హూ లాస్ట్ ద లైఫ్ లాస్ట్ ఇన్ 2025 ట్రోఫీ స్టాంపేడ్లో. సో వాళ్ళకి కండోలెన్సెస్గా మేము ఒక బ్లాక్ బ్యాండ్ అనేది రేపు మ్యాచ్లో కూడా వేసుకొని అయితే వెళ్తున్నాము. సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో మీ సైడ్ నుంచి ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు? ఎక్కడికి వెళ్తున్నారు మీరు రేపు మ్యాచ్ చూడడానికి? మేము రేపు మ్యాచ్ చూడడానికి మన స్క్రీనింగ్కి వెళ్తున్నాము బఫెలో వైల్డ్ వింగ్స్. అక్కడ రచ్చ చేస్తాం. అది కూడా ఒక మినీ చిన్న స్వామిలాగా మార్చడానికి రెడీగా ఉన్నాం మేమైతే. OF అక్కడ లైవ్ క్విజ్ లో పార్టిసిపేట్ చేస్తూ క్విజ్ సెగ్మెంట్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కదా. బై ద వే మేము ఏదో స్క్రీనింగ్ పెట్టి మ్యాచెస్తో పాటుగా ఒక క్విజెస్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఆ క్విజెస్లో ఇప్పుడు టోటల్ మ్యాచ్ మొత్తంలో ఒక 10 క్విజెస్ ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఫస్ట్ 3 క్విజెస్ అయిపోయేసరికి లీడర్ బోర్డ్లో టాప్లో ఉన్న వాళ్ళకి ఫ్రీగా పాయింట్స్ రావడం, ఆ పాయింట్స్ తగ్గట్టు అక్కడ ఫ్రీగా మల్టిపుల్ ఆఫర్స్ కానీ మల్టిపుల్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ కానీ అయితే ప్లాన్ చేస్తున్నాము. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ జస్ట్ గో టు బఫెలో వైల్డ్ వింగ్స్. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద స్టోరీ. ఇది ఒక రా ముచ్చట్లు. ఒక SRH ఫ్యాన్స్ మ్యాచ్ ముందు రోజు కలిస్తే ఏ వైబ్తో మాట్లాడతారో, ఏ వైబ్తో అయితే ముచ్చట్లు పెట్టుకుంటారో, సేమ్ అదే కాన్సెప్ట్లో ఆరెంజ్ ఆర్మీ ముచ్చట్లు
సిరీస్ అయితే ఉంటుంది. ఇది ఒట్టి మ్యాచ్ ముందు రోజే కాకుండా రేపు మ్యాచ్ డే రోజు కూడా మీరు ఏమన్నా చేసుకుంటే ఒకసారి చేసుకోండి. అండ్ దాంతోపాటు ఆఫ్టర్ మ్యాచ్ డే రేపు కూడా గెలిచాయి అది కూడా ప్లాన్ చేయాలి. సో స్టే ట్యూన్ అంతే. ఇంకా వేరే కాంటెంట్ కూడా చూడండి. నేనైతే పోతున్నా ఇప్పుడు, నాకు వైజాగ్ బెంగళూరు టైం ఉంది, మన వాళ్ళు కూడా కాల్ చేస్తారు. సో బాయ్, టీవీలో వస్తే జర చూసి పెట్టుకోవాలి.